పసలపూడి కథలు గోదావరి జిల్లాల యాసను మానవీయ విలువలను సమర్థవంతంగా రచయిత వంశీ రచించారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కె రామచంద్రారెడ్డి రచించిన వంశీ మా పసలపూడి కథల కమామిషు పుస్తక పరిచయ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి జె కృష్ణబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ వంశీతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుని పసలపూడి కథలు గోదావరి జిల్లాల యాసను మానవీయ విలువలను సమర్థవంతంగా రచయిత వంశీ రచించారని అన్నారు. కవి, చారిత్రక పరిశోధకులు ర్యాలీ ప్రసాద్ మాట్లాడుతూ వంశీ కథలు గోదావరి జిల్లాల జీవన విధానాన్ని, మాండలిక భాషా సౌందర్యాన్ని వివరించారని, రామచంద్రారెడ్డి పరిశోధనలో ఆ వివరాలు తెలిపారని అభిప్రాయపడ్డారు. కవి, రచయిత అద్దేపల్లి ప్రభు మాట్లాడుతూ వంశీ కథలకు రామచంద్రారెడ్డి పరిశోధన మరింత గౌరవాన్ని తెచ్చిందని అన్నారు. సాహితీవేత్త పిఎస్ ప్రకాశరావు రచయిత పరిశోధనలోని అంశాలను వివరించి అభినందనలు తెలిపారు. పుస్తక ప్రచురణకర్త సానా వెంకట్రావు మాట్లాడుతూ రామచంద్రారెడ్డితో గల స్నేహాన్ని వివరించారు. అనంతరం రామచంద్రారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొండూరు రామరాజు, మాన్ని జానకిరామ చౌదరి, గొడవర్తి సత్యమూర్తి, కొరుప్రోలు గౌరీనాయుడు, మాకిరెడ్డి సూర్యభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వందల ఫోన్లు వచ్చాయి. అది నేను అసలు విషయం చిన్న విషయమే. ఆయన రాసిన యొక్క పద్ధతులు చూసి అది చాలా గొప్ప విషయంగా భావించి చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆనాడు ఆ పుస్తక ఆవిష్కరణకి సుమారు 4,000 మంది వచ్చారంటే నిజంగా చాలా అత్యద్భుతం. ఈవేళ ఒక పుస్తకం ఇనాగరేషన్ కానీ, పుస్తకం సాహిత్య విమర్శ కానీ ఉంటే పారిపోయే జనం రోజుల్లో సుమారు 4,000-5,000 మంది ఆవేళ రావడం జరిగింది. ఆ మీటింగ్ నాకు జన్మ ధన్యమైనట్టు నేను ఫీల్ అయ్యాను. సో అటువంటి వంశీ గారి యొక్క పసలపూడి కథలు పుస్తకం మీద ఒక మంచి రీసెర్చ్ చేయటం, అంటే సాహితీ విలువలతో రీసెర్చ్ చేయటం చాలా కష్టం. ఇది ముఖ్యంగా ఈనాటి రచయితలలో, ప్రస్తుత రచయితల మీద ఉన్నటువంటి పుస్తకాల మీద రీసెర్చ్ చేసి ఒక డాక్టరేట్ అవార్డుని పొందడం అనేది, ఇది నేను చెప్పేది డెఫినెట్ గా వంశీ కంటే కూడా మిత్రుడు రామచంద్రారెడ్డి కంటే గొప్పతనం అనుకుంటా. చాలా మంది ఆ రోజుల్లో చదివిన వాళ్ళు వంశీ కథలు పాపులర్ అయ్యాయి. వందలాది మంది, లక్షలాది మంది ప్రేక్షకులు చదివారు, పాఠకులు చదివారు. వాటి మీద చాలా విమర్శలు ఉండొచ్చు కాక చదివారు. అది సాహిత్యానికి సంబంధించినటువంటి విషయంగా, సాహిత్యపరమైనటువంటి వాల్యూస్ ఉన్నట్టుగా చాలా మంది గుర్తించలేకపోయారు ఆ రోజుల్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, యాక్చువల్గా చెప్పాలంటే వంశీకి సంబంధించినటువంటి వేదిక కాదు ఇది, వంశీకి సంబంధించినటువంటి విషయం కూడా కాదు. మనం వేళ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రామచంద్రారెడ్డి రాసినటువంటి పసలపూడి కథల కమామేషు అనే డాక్టరేట్ థీసిస్ మీద మనం మాట్లాడుతున్నటువంటి విషయం. ఒక డాక్టరేట్ థీసిస్ చేయగలిగినంత సరుకు వంశీ కథల్లో ఉందా? మామూలుగా మనకు చూడండి, ఒక డాక్టరేట్ థీసిస్ చేయాలనుకుంటే ఎంత గంభీరమైన విషయాలు ఉంటాయి. అన్నమాచార్యుడి పాటల్లో తెలుగు పలుకుబళ్ళు, తిక్కన సాహిత్యంలో ఆనాటి భాష, ఇలాగా చాలా గంభీరమైనటువంటి విషయాల మీద, సాహిత్య విలువల మీద చేసేటటువంటి థీసిస్. మరి అటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్లో రామచంద్రారెడ్డి పసలపూడి కథలు అనేటటువంటిది తన థీసిస్కి ఎంచుకున్నాడు. సో వంశీ గారు అట్లా సినిమా తీసిన 73-74 నుంచి ఆయన పసలపూడిలో ఉన్నప్పుడే కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆయనకి మిత్రులందరూ చాలా విచిత్రంగా తనకంటే చాలా పెద్దవాళ్ళు. ఆయన చిన్న వయసులో వాళ్ళ ఊర్లో ఉండే ఒక లైబ్రరీ మాస్టర్తో ఆయనకి మిత్రత్వం ఉండేది. ఈయనకి చాలా పుస్తకాలు ఇచ్చి చదవమంటుండేవాడు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుండేవారట. చాలా చోట్ల రాస్తాడు ఆయన వంశీని చాలా మిత్రుడిగా భావించి కాకినాడ సినిమాలకి తీసుకొచ్చేవాట. ఈయనేమో ఆయనేమో 50-60 ఏళ్ళవాడు. సో ఇట్లాంటి స్నేహాలు ఉండడం, లోకాన్ని చాలా విస్తృతంగా చూడటం, గమనించడం, ఇవన్నీ వంశీని అంత గొప్ప సినిమా దర్శకుడు. గొప్ప అంటే మీరు రాజమౌళి లేకపోతే ఇంకొకలాగా కాదు, వాళ్ళు ఒక తరహా. వంశీ నేలబారు సినిమాలు తీసేటువంటి వాడు. నేలబారు అంటే మీరు తక్కువ స్థాయి అని వాళ్ళు మామూలు బయట అనుకుంటాం, కానీ చాలా సమాంతరమైనటువంటి సినిమాలు తీయగలిగినటువంటి గొప్ప దర్శకుడు. అందులోనూ గోదావరి నుడికారాన్ని
పలికించినటువంటి గొప్ప దర్శకుడు వంశీ సినిమాల్లో. ఎందుకంటే అది ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది. ఈ కథలు ప్రపంచం అంతా వెళ్ళి గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాంతానికి సంబంధించిన మాత్రమే కథలు కాదు ఇవి. నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే వాటికి 12 వాల్యూమ్ 12 ముద్రణలు అయ్యి 13 ముద్రణకు వస్తుంది.